బాకీ కార్డుకు బాకీ పడ్డ అమౌంట్ను బాకీ కార్డును చెల్లించాలి. బాకీ కార్డు అంటే బాకీ కార్డును బాకీ పడ్డ బాకీ కార్డును బాకీ పడ్డ బాకీ కార్డును జై తెలంగాణ. అడుగు 4000 ఇస్తేనే ఓడుతున్నారు, లేకపోతే కేసీఆర్ 200 2000 ఇచ్చినా మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు వస్తే మాట అడుగు, ఇది పట్టుకొని చూపెట్టు. కాంగ్రెస్ వాళ్ళు వస్తే అడగాలి, మా 2000 పెన్షన్ 4000 500 వస్తానే ఇది జగన్ బాగా కాల్స్ దిగురి ఎందుకంటే చెత్త నెంబర్ వేయాలి, వెనక ముందు పారదీయాలి. ఇదేంటి అంటే నమ్మితులు అన్నట్టు చేసినట్టు 6 గ్యారెంటీలు కాదు, అసలు అంతా దొంగలు అంటే పచ్చి దొంగలు వీళ్ళు. కాంగ్రెస్ తోటే నేను కూడా కాంగ్రెస్ తోనే. నాకు 6 గ్యారెంటీ లేదు, బతుకుకు భరోసా అన్నాడు, ప్రాణం ఇస్తా అన్నాడు. ఎవరు అబ్బాయి డాక్టర్ మాట పక్కా బ్యాంకులు అన్నాడు. నన్ను ఎట్లా చేసినంటే సలాందారు అన్న మూలాం రాసిండు, గిట్టట సారు అన్న ఇంటి కడగాలిపోతాడు, జేబులో చేయి పెట్టా చేతిలో చేయి పెట్టినా, బతుకుకు భరోసా మాట పక్క అన్నాడు. సలాం సార్ అంటే మూలాం రాసిండు, గిట్టట అంటే ఇంటి కడగాలిపోతాడు, చేతిలో చేయి పెట్టినా ప్రాణం అన్నాడు. అని మీకు అంత ఈ 6 గ్యారెంటీ లేదు, సిలిండర్ బంధు ఏమి అన్నా ఏది చూద్దామన్నా ఏది చేస్తామన్నా భారత బంద్ అన్నట్టు మొత్తం బంధులో రాజ్యం. ఇక మళ్ళీ మొత్తం రాడు కుక్క రాకుండా అంతకుముందు రసమైందో పాఠమైన ఈతరా ఈయన కూడా పాట తయారైతుంది. ఇంకో 4 చేస్తే విడుదల చేస్తా, ఏదో చిన్న పోటు ఉంటా కానీ వీళ్ళది ఏం లేదు. మాట గ్యారెంటీ అంటే దుమ్మదారి దుమారం కాంగ్రెస్ అయిపోయింది. నేను అనుకున్నా అయ్యో మనవాడు కదా మనకు ఏమన్నా మేలు తెచ్చి అనుకున్నా కానీ వేస్ట్. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు 22 నెలల క్రితం వాళ్ళ నినాదం ఏంటంటే పని జరగలేదు, అభివృద్ధి జరగలేదు అనేది కాదు. కేసీఆర్ గారు దొర అని, అహంకారం వచ్చిందని, ఫామ్ హౌస్ ఉంటుందని, ఈ 3 నినాదాలు. ఎందుకంటే అభివృద్ధి జరిగింది, ప్రజలు మంచిగా బతుకుతున్నారు, ఎండిపోయిన తెలంగాణ పచ్చబడ్డది. ఇవన్నీ కాకుండా కేవలం మోసపూరితమైన అబద్ధాలతోని ప్రజలను రెచ్చగొట్టి, ప్రజలను అనవసరంగా భయాందోళనకు గురి చేసి మాకు ఓటేయండి చెప్పి అత్యాశలు ఏవైతే 2000, 4000, 6000 అనేసరికి ప్రజలు కొంతవరకు ఆశపడి ఓట్లు వేయడం జరిగింది. దాంతో ప్రజాపాలన వచ్చిందని చెప్పి ప్రజాపాలన ఏర్పాటు చేసి 1 నెల కూడా తిరగలే. నెల లోపలనే ప్రజాపాలన బంద్ అయిపోయింది. ప్రజాపాలన బంద్ అయిపోయి రాక్షస పాలన మొదలైపోయింది. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనించవలసిందిగా కోరుతూ, ఇంకొకటి బస్ ఛార్జీలు ఒకటి, నేను ఒక్కదానికి పోతే 30 రూపాయలు ఉంటుండే, అది ఫ్రీ అని చెప్పిండు. ఇప్పుడు నా బస్ ఛార్జ్ కూడా నా భర్త కట్టవలసి వస్తుంది. 80 రూపాయలు కరీంనగర్కి, పుల్లపల్లి నుంచి కరీంనగర్ పోవాలంటే 80 రూపాయలు. సామాన్యులందరికీ పెను భారంగా ఏర్పడ్డది. ఎందుకంటే ఆడవాళ్ళు ఏదో పని కోసం ఎప్పుడో ఒకప్పుడు తక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు చేసేది పనుల నిమిత్తం పోయేది మగవాళ్ళే కాబట్టి వాళ్ళ మీద అత్యంతమైన భారం వేసి ఇవాళ ఒక్కరు కరీంనగర్ పోయి రావాలంటే 200 రూపాయల ఖర్చు అవుతుంది. దీనివల్ల ప్రజలకు ఒరిగిందేం లేదు, పైగా ఆటో నడుపుకున్నటువంటి సోదరులకు కూడా నష్టం ఏర్పడేది.
కావున ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలన్నీ ప్రజలు గమనించిండ్రు. ఇంకా కూడా మళ్ళీ వాళ్ళకు ఈ జరిగిన మోసాలన్నీ మేము గుర్తు చేస్తూ ఇల్లు తిరుగుతూ ఊరూరు తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పవలసిన ప్రజలను కోరుకుంటున్నాం.